దేవుని ఘనమైన శ్రేష్టమైన పరిశుద్ధ నామమునకు మహిమస్తుతి ప్రభావములు కలుగునుగాక. బాగున్నారా? దేవాది దేవుడు మరి నూతన దినాన్ని మన జీవితంలో ఆయన అనుగ్రహించి ఉన్నారు. ఈ నూతన దినములో ఈరోజు ఉదయం లేవగానే మీరందరూ కూడా దేవునితో సమయాన్ని గడిపారని నమ్ముచు ఉన్నాను. దేవుని బిడ్డలారా, ఈ యొక్క కార్యక్రమాన్ని మీరు సబ్స్క్రైబ్ చేశారా? ఒకవేళ చేయకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా అనేక మందికి షేర్ చేయాలని ప్రభు పేరట మిమ్మలను కోరుతూ ఉన్నాను. ప్రార్థన చేసుకొని ప్రభుని వాగ్దానమును పొందుకుందాం. తలలో వంచండి. ప్రార్థన. పరిశుద్ధుల నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. ఉదయకాల సమయంలో మేమందరం నీ సన్నిధికి వచ్చి ఉన్నాము. ఈరోజు మాతో మీరు మాట్లాడి బలపరిచి సహాయం చేయమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్. ఈ దినం దేవుని వాగ్దానమును చదువుకుందాం. బైబిల్ గ్రంథాలు తెరవండి. కీర్తన గ్రంథము 138వ సంకీర్తన 8వ చరణమును చదువుకుందాం. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. దేవుని స్తోత్రం. చక్కని వాగ్దానం అండి. మనకు ధైర్యమును పుట్టించే వాగ్దానము. ఈరోజు మన దేవుడు ఏమై ఉన్నాడంటే మన పక్షమున నిలబడి మన కార్యములను సఫలపరిచే దేవుడుగా ఆయన ఉంచి ఉన్నాడు. ఈరోజు ఎన్నో ఆలోచనలు, ఎన్నో ఉద్దేశాలు మన జీవితంలో మనము కలిగి ఉన్నాము. దేవుని బిడ్డలారా, ఈరోజు ఏ ఆలోచన అయితే నీవు కలిగి ఉన్నావో, ఒకవేళ ఉద్యోగ విషయంలో, వ్యాపార విషయంలో, నీ బిడ్డల యొక్క భవిష్యత్తు విషయంలో ఏదో ఒక ఆలోచన నీవు కలిగి ఉన్నావు, ఏదో ఒక తలంపు నీ జీవితంలో కలిగి ఉన్నావు. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఆయన అంటూ ఉన్నాడు, నేను నీ పక్షమున నిలబడి నీ కార్యమును నేను సఫలము చేస్తాను. ఈరోజు నిన్ను భయపెట్టే విషయాలు నీ యొక్క జీవితంలో ఉంటూ ఉండవచ్చు. దేవుని బిడ్డలారా, ఈరోజు ప్రభువు నీ పక్షమున ఉన్నాడు. అలనాడు ఇశ్రాయేల్ ప్రజల జీవితంలో మనం గమనిస్తే గొలియాతు వారి ముందు నిలబడి వారిని భయపెడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో వారి జీవితంలో దిక్కుతోచినటువంటి స్థితిలో వారు ఉన్నారు. మా పక్షమున ఎవరు నిలబడతారు? మా పక్షమున నిలబడి ఎవరు మాకు సహాయం చేస్తారు, యుద్ధము చేస్తారు అని వారు ఆలోచన చేస్తూ ఉంటే చిన్నవాడైనటువంటి దావీదు అక్కడికి వచ్చి ఒక విశ్వాసముతో నిలబడి గొలియాతుతో యుద్ధం చేసినట్లుగా మనం గమనిస్తాం. దావీదు యొక్క విశ్వాసము, దేవుడు నా పక్షమున ఉండి నాకు సహాయం చేస్తాడు, ఈ కార్యము లేకపోతే ఈ యుద్ధము దేవుడు చేస్తాడనేటువంటి నమ్మకము తన జీవితంలో ఉంది. కాబట్టి దేవుడు తన పక్షమున ఉండి తన యొక్క పరిస్థితులలో దేవుడు సహాయం చేసినట్లుగా, ఆ కార్యమును అక్కడ సఫలపరిచినట్లుగా మనం బైబిల్లో చూస్తాం. నిజమే, దేవుడు మన పక్షమున ఉంటే మనకు విరోధి ఎవరు? దేవుని బిడ్డలారా, ఈరోజు ఎన్నో ఆలోచనలు, ఉద్దేశాలు మీ జీవితంలో మీరు కలిగి ఉన్నారు. దేనికి కూడా కలవరం చెందకండి, చింతించకండి. యెహోవా మన పక్షమున కార్యం సఫలం చేస్తాడు. కాబట్టి అటువంటి కృపా సహాయములు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించి సహాయము చేయునుగాక. ఆమేన్. పరిశుద్ధుడా నీకు వేలాది వందనాలు, స్తోత్రాలు. చక్కని వాగ్దానం ఇచ్చారు నాయన. ఈ వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్చి ప్రతి ఒక్కరి పక్షమున మీరు కార్యములు సఫలపరచమని, ఉద్దేశాలు సఫలపరచమని, పనులను మీరు జరిగించమని యేసు నామమున అడిగి వేడుకొనుచు ఉన్నాము మా పరమ తండ్రి, ఆమేన్.